వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. సో ఇంటిగ్రేటెడ్ అంటే కాలేజీ మరియు డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజీ వేరు, ఇంటిగ్రేటెడ్ కాలేజీ వేరమ్మా. ఇంటిగ్రేటెడ్ కాలేజీ అంటే ఇంటర్మీడియట్ తరువాత డిగ్రీలో ఉంటుండగానే చదువుతుండగానే ఒక పక్క డిగ్రీ అవుతూ ఒకవైపు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడం. ఇది ఈ కాలం నుంచి విద్యార్థులకి అది అత్యంత ముఖ్యమైనటువంటి చాలా మంచి భవిష్యత్తుకి వితిన్ 21 ఇయర్స్ 21 సంవత్సరాల్లోనే చక్కగా మీరు సెటిల్ అవ్వచ్చునన్న. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుండగానే మీతో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులు అవనియండి, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు అవనియండి. సో ఇదే ఎజెండాగా పెట్టుకొని గత 2017 నుంచి నడుపుతున్నటువంటి ఈ సంస్థ నుంచి చాలా వరకు ఎగ్జామ్లో పూర్తి స్థాయిలో విజయం సాధించినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారండి. సో అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా ఇంటర్మీడియట్ పూర్తవుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పినటువంటి ఇంపార్టెంట్ సమాచారం ఇదేనండి. సో మీరు కానీ మీ పిల్లల యొక్క తక్కువ సమయంలోనే ఎంతటి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మంచి సమయం ఇదేనన్నా. మీరందరూ కూడా విద్యార్థులు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటేనండి, డిగ్రీలో ఉంటుండగానే విద్యార్థులకి పోటీ పరీక్షల మీద అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. 21, 22లో సెటిల్ అవ్వాలంటే డిగ్రీలో ఉంటుండగానే మీరు ప్రిపేర్ అవ్వాలి. అయితే మా కాలేజీ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మేము కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓ పక్క డిగ్రీ, ఓ పక్క పోటీ పరీక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బి అవనండి, ఎస్ఎస్సి అవనియండి, ఎఫ్సిఏ అవనియండి, అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్లో అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 18 ఏళ్ళు నిండినటువంటి విద్యార్థి మన దగ్గరకు వస్తారండి. సో వాళ్ళకి మనము ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి ప్రతి పోస్ట్ కూడా వాళ్ళతో రాయించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఏడాది ఇంచుమించు 15-20 గవర్నమెంట్ పోస్టులు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పడతాయండి. వీటన్నిటినీ కూడా ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లల నుంచే రాయడం మనం ప్రారంభిస్తాం. సో ఇలా గవర్నమెంట్ జాబు అనే ఒక ఆలోచన అనేది ఎవరికైతే ఉంటుందో డెఫినెట్గా మీరు మా కాలేజ్ యొక్క రెఫరెన్స్కి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మీకు తెలుస్తుందండి. సో ఏవైనా డౌట్లు ఉంటే మీకు కిందని నెంబర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ కొరకు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.